ఏలూరు జిల్లాలో వరద ప్రభావిత గ్రామాలలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటించి స్థానికులకు నిత్యావసర వస్తువుల ఆహారాన్ని అందజేశారు. పోలవరం నియోజకవర్గంలో వేలేరుపాడు మండలం కుమ్మరిగూడెంలో పెదవాగు ప్రాజెక్టు వలన ముంపుకి గురై వెళ్లడానికి దారులు లేక ట్రాక్టర్లపై ఆ గ్రామానికి చేరుకుని పునరావాస కేంద్రాలలో తలదాచుకుంటున్న వారిని పరామర్శించి వారికి శిబిరాలలో అందుతున్న వైద్య సేవలు, బాధితులకు అందుతున్న నిత్యావసర వస్తువుల్ని పరిశీలించి వారిని పరామర్శించడం జరిగింది. ప్రభాకర్ గారు, రోషన్ కుమార్ గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులైనటువంటి బాలరాజు గారు, అలాగే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీని గారు మరి నిన్ననే వచ్చి అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి ఎవరైతే పెదవాగు బారిన పడి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆదుకోమని మరి ఆదేశాలు ఇవ్వడమే కాకుండా మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మరి మన ఎంపీ గారు, యువ నాయకులు మహేష్ యాదవ్ గారు, అలాగే పోలవరం శాసనసభ్యులు బాలరాజు గారు, చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ గారు, అలాగే పోలవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీని గారు, ఇక్కడ ఈ మండలాల్లో ఉన్నటువంటి పోలవరం నియోజకవర్గం, చింతలపూడి నియోజకవర్గం, ఇతర నియోజకవర్గాల నుండి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ నాయకులందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున అందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే మరి ఎంపీ గారు మరి నిజంగా నాకు తెలిసిందాక మేము ఎవరో మనోళ్ళు అంటున్నారు, ఇంతవరకు కూడా ఎవరు ఇటువంటి ఈ గ్రామానికి ఎవరు కూడా ఒక ప్రజాప్రతినిధి వచ్చిన విషయం అయితే ఇక్కడ లేదని చెప్పిన సందర్భంలో ఎంపీ గారు మరి అక్కడి నుంచి ట్రాక్టర్ మీద సుమారు 2 కిలోమీటర్ల ట్రాక్టర్ మీద ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళని పరామర్శించడమే కాకుండా ఎవరైతే మరి బాధల్లో ఉన్నారో, ఉదాహరణకు అక్కడ ఎవరో ఒక పెద్ద ఆవిడ పెరాలసిస్ ఆవిడ ఉంటే ఆవిడకి కొంత ఆర్థిక సహాయం చేసి, అలాగే ఇక్కడ మెడికల్ క్యాంప్ దగ్గర ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా తెలుసుకొని ఆర్డీఓ గారికి కానీ అధికారులకు కానీ రాబోయే రోజుల్లో ఇక్కడ ఎవరైతే నష్టపరిహారం పొందారో వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలగకుండా చూసే బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఇచ్చిన సందర్భంలో మరొక విషయం ఏంటంటే ఇప్పుడే మేము వస్తామంటే జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గం మరి రోషన్ కుమార్ గారు అక్కడ ఎమ్మెల్యే, అక్కడ చింతలపూడిలో జంగారెడ్డిగూడెంకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ సోదరులందరూ కూడా మరి అక్కడంతా ఇబ్బందులో ఉన్నారు, మన వాళ్ళ ఇబ్బందులో ఉన్నారు. మా జంగారెడ్డిగూడెంలో ఒక 7-8 మంది నాయకులు కలిపి 1 లక్ష రూపాయలు మీకు ఇస్తా ఉన్నాం. మరి మహేష్ గారు, ఎంపీ గారు, మీరు అక్కడ మన వాళ్ళకి అక్కడ లోకల్ నాయకులు ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొరగం శ్రీని గారు కానీ, ఎమ్మెల్యే గారు బాలరాజు గారు కానీ, ఇక్కడ స్థానిక నాయకులు, మండల నాయకత్వం కానీ స్థానిక నాయకులు కూడా ఈ గ్రామంలో ఎవరైతే బాగా ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ 1 లక్ష రూపాయలు మరి ఎవరికి ఏదైనా ఉదాహరణకు వంట సామాగ్రికి కానీ ఇంకొకటి కానీ అవసరం అయితే ఇది తెలుగుదేశం పార్టీ తరఫున చేసేటువంటి సహాయంగా ఎంపీ గారి చేతుల మీదుగా ఈ సహాయాన్ని మరి బొరగం శ్రీని గారికి, బాలరాజు గారికి ఇవ్వాల్సిందిగా ఎంపీ గారిని కోరుతా ఉన్నాం. అలాగే ఈ గ్రామానికి ఇంకేం కావాలో ఇంకా ఎవరైనా కొంత నాయకులు ఉంటే మేము కూడా అది కూడా పంపిస్తాం. ఖచ్చితంగా అక్కడ వంట పాత్రలు కానీ అటువంటి ఏమైనా అవసరాలు ఉంటే ఇంకా కూడా మరి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ సహాయం చేసినటువంటి చింతలపూడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడే కాకుండా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉందని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ అందరికీ కూడా సహాయపడే రీతిలో మన నాయకులు మనకున్నారు. కాబట్టి ఈవేళ ఎంపీ గారు ఇక్కడికి వచ్చినందుకు, అలాగే ఎమ్మెల్యే గారికి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా ఎవరు రానటువంటి ఇటువంటి కుగ్రామాలకు కూడా వచ్చారంటే ఒక పాలకుడు